తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరో కొత్త నగరాన్ని నిర్మిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దాన్నే చూపించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఫ్యూచర్ సిటీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇక అత్యాధునిక హంగులతో కాలుష్యానికి, ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ సిటీ నిర్మించబోతున్నట్టు వారికి వివరిస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ముచ్చెర్లలో ఏర్పాటు చేయబోయే 4th సిటీని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న 3 సిటీల్లో భారీగా కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున చాలా కంపెనీలు రావడానికి ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే 4వ సిటీని తెరపైకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పరిచయం చేస్తున్నారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొంటున్నారు. మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విభాగాలు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వారికి హామీ ఇస్తున్నారు. ఇక న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఫార్మా, బయోటిక్, ఐటీ, టెక్నాలజీ, షిప్పింగ్, ఈవీ రంగాలకు చెందిన కంపెనీ ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, వారికి కావాల్సిన ఎమ్యూనిటీస్ గురించి చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి సమస్య రాకుండా చూస్తామని, కంపెనీ విస్తరణ ప్రక్రియను కూడా సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు, వివిధ పారిశ్రామికవేత్తల అవసరాలు, వారి సూచనలు, ప్రభుత్వ ఆలోచనలో సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇక ఒక్క హైదరాబాద్ కాకుండా తెలంగాణలోని చాలా జిల్లాలు పారిశ్రామిక ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయని, వాటిని క్లస్టర్లుగా విభజించి ప్రగతి పథంలోకి తీసుకొస్తామన్నారు రేవంత్. అందుకే పారిశ్రామికవేత్తలంతా తెలంగాణ వస్తే కలిసికట్టుగా పనిచేసి అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1లో నిలుపుదామని పిలుపునిచ్చారు. అనంతరం పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అలాంటి వాటిలో బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో ఒకటి. తెలంగాణ 2nd జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ ను ఏర్పాటుకు ఓకే చెప్పింది. తొలి దశలో 1000 కోట్ల పెట్టుబడిలో ప్లాంట్ నిర్మించనున్నారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.